చూస్తున్నాను మేడం. అమ్మా, మీకు 10 లక్షల వరకు లోన్ రావచ్చు. నీకు లోన్ కావాలా? మీరేంటి నాకిచ్చే లోన్ ఆపుతున్నారు? ఈ లోన్ తీసుకుని నా వ్యాపారానికే ఎసరెట్టేస్తావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నా లోన్కి మీ వ్యాపారానికి సంబంధం ఏంటి? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటే ఏమీ తెలియని నంగనచిలా బాగానే నటిస్తున్నావు. నటించాల్సిన అవసరం నాకేం లేదండి. ఆహా, నీకు నటించాల్సిన అవసరం లేకుండానే నువ్వు హరికృష్ణ కంపెనీకి వెళ్ళి శాంపిల్ ఫుడ్ ఇచ్చావా? నీకు ఏ ఉపయోగం లేకుండానే ఆ క్యాంటీన్ కాంట్రాక్టు నువ్వు తీసుకుందామనే ప్రయత్నం మొదలుపెట్టావా? అయ్యో, ఆ కాంట్రాక్ట్ కోసమే కదా ఈ డాక్యుమెంట్లు. అవి నా డాక్యుమెంట్స్, చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్. అమ్మా, మీకు ఏమన్నా ఉంటే వెళ్ళి బయటికి వెళ్ళి చూసుకోండి. మర్యాదగా బయటికి పండి. మర్యాదగా నా డాక్యుమెంట్స్ నాకు ఇవ్వండి. ఇవ్వడానికి కదే నీ దగ్గర నుంచి తీసుకుంది. రేయ్ పదండ్రా. అయ్యో, శకుంతల గారు నా డాక్యుమెంట్స్ ఇవ్వండి. శకుంతల గారు ప్లీజ్ ప్లీజ్ నా డాక్యుమెంట్స్ ఇవ్వండి. శకుంతల గారు ఆగండి, నా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ప్లీజ్ అండి, నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను, వాటిలో నా సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. వద్దు, మీకు దండం పెడతాను ప్లీజ్. వాటిని కాల్చొద్దు, వాటి మీద నా కొడుకు జీవితం ఆధారపడుంది. మీకు దండం పెడతాను ప్లీజ్, కాల్చొద్దు ప్లీజ్ అండి. వాటిని ఏమి చేయకండి ప్లీజ్ అండి, వద్దు. వద్దు, వద్దండి ప్లీజ్. అయ్యో, మీకు దండం పెడతాను, వాటిని ఏం చెయ్యొద్దు. శకుంతల గారు, మీకు దండం పెడతాను ప్లీజ్, వాటిని వదిలేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను, నాకు ఇచ్చేయండి ప్లీజ్. నా కడ్డొస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవే కాలిపోయాయి. ఇంకోసారి నా జోలికొస్తే నీ జీవితాన్ని ఇలాగే కాల్చేస్తాను, గుర్తుంచుకో. పదండ్రా. నేనెంతో కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్స్ కాలిపోడిదైపోయాయి.
ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏంటి అంబిక అలా చూస్తున్నావు? ఏం లేదు సుభాష్, నేను చూస్తున్నది విహారీనేనా? ఇంతకు ముందు ఆఫీసునే పట్టించుకొనివాడు ఇప్పుడు ఊపిరి సలపనంతగా పనిచేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సుభాష్. మీరు చూస్తోంది విహారీ 2.0 వర్షన్. వాడు ఇన్ని రోజులు తాగుడులో హై వెతుక్కున్నాడు, కానీ ఇప్పుడు వర్క్లో హై వెతుక్కుంటున్నాడు. వాడు ఈ 5-6 సంవత్సరాలు ఏ బాధను మర్చిపోవడానికో మందుకు బానిసయ్యాడు. అలాంటి వాడిప్పుడు వాళ్ళ నాన్న బిజినెస్ అనేసరికి పనికి బానిసయ్యాడు. ఇన్ని రోజులు వాడు ఆల్కహాలిక్, కానీ ఇప్పుడు వర్క్హాలిక్. విహారీగాడు మిషన్లా పనిచేస్తోంది. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనే ఈ కంపెనీని సక్సెస్ చేసుకోవడమే మిషన్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడిని ఆపడం కానీ వాడు ఆగడం కానీ జరగని పని. అంబిక, ఇంతకు ముందు నువ్వు ఒక మాట అన్నావు, వాడేం చేస్తాడు, వాడు ఈ కంపెనీని ఎలా సక్సెస్ చేస్తాడు అని. నీకు విహారీ చేతులతోనే సమాధానం చెప్తున్నాడు. సరిగ్గా చూడు. వాళ్ళ నాన్న కంపెనీని ఒక ఎమోషన్ లాగా తీసుకున్నాడు. ఆ ఎమోషన్తోనే వాడు పని చేస్తున్నాడు. త్వరలోనే ఈ కంపెనీని లాభాల బాటకు తీసుకొస్తాడు. ఆ రోజు కూడా వాడు మాట్లాడు, వాడు గెలిపే మాట్లాడుతుంది. వాడు ఎదుగుదలే మీ నోళ్లు మూయిస్తుంది. వాడు సాధించే గౌరవం, కీర్తితో మీ కుట్రలు కుతంత్రాలు అన్నీ నశించిపోతాయి. గుర్తుంచుకో అంబిక, వాడి దారికి అడ్డు వెళ్ళకో. వాడు ఇంతకు ముందులాగా ఆలోచించే మన అనుకునే విహారీ కాదు.